హాయ్ అండి, వెల్కమ్ టు నివీస్ కిచెన్. నా ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం నివీస్ కిచెన్లో పాలకూర రైస్ ఎలా చేయాలో చూద్దామండి. అండ్ దట్టు మనం కుక్కర్లో చేస్తున్నాం అన్నమాట. పప్పుది కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లోనే డైరెక్ట్ పాలకూర రైస్ చేద్దాము. అండ్ ప్రాసెస్ చూసేయండి. ముందుగా నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. ఓన్లీ నేను కొంచెం క్వాంటిటీతోనే చేస్తున్నాను కాబట్టి ఒక కట్ట సరిపోతుందండి. అదే మీరు ఎక్కువ మందికి చేయాలనుకుంటే ఒక 2-3 కట్టలు తీసుకోండి. నేను పాలకూరని కడిగి కట్ చేసుకున్నాను. మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత అందులోకి ఒక 2 అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి వేయండి. దాంట్లోనే సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టండి. తర్వాత నేను అందులోకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఇంకా నెయ్యి కూడా వేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది. అందుకోసమని నెయ్యి వేస్తున్నాను. హోల్ గరం మసాలా కూడా వేసి అవి బాగా వేగిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వేయండి. అది బాగా వేగాలి. వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, అది అందులోకి వేసేయండి. పాలకూర మొత్తం ఆయిల్ తేలేంత వరకు మనం ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ తేలిన తర్వాతే మాకు ఫ్రై అయిందని తెలుస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. ఆ టైంలో మనం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోకి వాటర్ పోయండి. నేను వాటర్ 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ పోస్తున్నాను. మామూలుగా నార్మల్ రైస్ ఉంటుంది కదా, అదైతే మీరు 1కి 2 గ్లాసెస్ వాటర్ పోయండి. కొంచెం మిరియాల పొడి వేసుకొని కూడా కలుపుకోండి. తర్వాత అందులోకి బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను నేను. ముందే నాననవసరం లేదండి రైస్, డైరెక్ట్ కడిగి వేయొచ్చు. తర్వాత నేను కాజు గీలో ఫ్రై చేసుకొని వేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేసి ఒక 1 విజిల్ వస్తే సరిపోతుందండి. అందులోని ప్రెషర్ దానంతలో అదే పోయేదాకా ఉంచండి. తర్వాత అంతేనండి, పాలకూర రైస్ రెడీ అయిపోయింది. ఇలా కుక్కర్లో చేయడం వల్ల తొందరగా అయిపోతుంది. ఇలా కుక్కర్కి పెట్టేసి మనం వేరే పనులు ఏదైనా చేసుకోవచ్చు అనమాట. తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. అండ్ నేను కొత్తిమీర రైస్ కూడా చేశానండి ఇంతకుముందు. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అది కూడా సేమ్ ప్రాసెస్, చాలా బాగుంటుంది అది కూడా. మొత్తం ఒకసారి అంతా కలిపేసేయండి, ఎందుకంటే పాలకూర మొత్తం పైకి ఇట్లా వచ్చింది కదా, అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. మీ పిల్లలు ఒకవేళ పాలకూర తినకపోతే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు స్కూల్ ఉన్న రోజు మాత్రం లంచ్ బాక్స్లో పెట్టండి, ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు. నేను చేసే ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి నా వీడియోస్ని. వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.